విద్యుత్ రేట్లపై పోరుబాట సక్సెస్ చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన జగన్మోహన్ రెడ్డి. ఏంటి నిజంగానే అంతసేటు సక్సెస్ అయిందంటారా నిన్న ఉద్యమం పోరుబాట అనేది? కరెంటు బిల్లు పెంచేది మీరే, ఇంట్లో ఒంట్లో కరెంట్ లేదు, ఇంట్లో కరెంటు పెంచింది మీరే. ఎందుకని మీకు ఫ్యాన్ గుర్తు ఉంది అని చెప్పి ఏమన్నా గుర్తు చేయటానికి 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది మీరే. దాదాపు 1,00,000 కోట్ల పైగా స్కామ్ చేసింది మీరే. ఇప్పుడు ట్రాన్స్ఫార్లు కావచ్చు, ప్రతి ఒక్కటిగా కూడా ఎందుకు సార్ ఒక్క లైటు ఒక్క ఫ్యాను ఉన్న ఇంట్లో 3,000 రూపాయల కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది అంటే నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే మీరు అధికంలో ఉన్నంతకాలం కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా, మరి అవన్నీ తెలిసే కదమ్మా మీకు 11 సీట్లు ఇచ్చింది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఢిల్లీ గోళ్ళ బదరగొట్టాడు, సింగిల్గా వస్తా అన్న పరిస్థితి. అసెంబ్లీకి నేను రాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన మాటలేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. మీరు అమ్మ లెక్కలు తిట్టిన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అప్పుడు ఇక్కడ ఏంటంటే కనుక ఉద్యమం సక్సెస్ అయిందంట, పోరుబాట సక్సెస్ అయిందంట, జనాలు కథలు తొక్కారంట. గుంటూరులో ఎక్కడైనా కథం తొక్కారా నీకు? అసలు ఎక్కడ కథం దొక్కారు? ఎక్కడో. ఇప్పుడు బాబు గారేమో ఏం చెప్పారు అంటే సంక్రాంతికి వచ్చేసరికల్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో రోడ్లు ఎక్కడన్నా వేయలేదు అంటే ఇక ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉంటుంది అని చెప్పేసరికి ఇక్కడ ఒక విషయం నన్ను మాట్లాడినండి. సంక్రాంతి దాకా రోడ్లు పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. రోడ్లు అయితే కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు రాడంటారా? ఖచ్చితంగా. అందుకనే జనవరి 3వ వారం పెట్టుకుంది ఆయన. అంతే కదా. డిసెంబర్లో ఎన్నో చెప్పాడు, నేను రైతుల కోసం బయటకు వస్తాను, విద్యార్థుల కోసం బయటకు వస్తాను అని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు. మరి ఉద్యోగస్తుల కోసం బయటకు వస్తాను అని చెప్పాడు, ఎక్కడా బయటకు రాలా. ఎందుకని సంక్రాంతికి నేను బయటకు వస్తాను అంటే ఏ ధీమాతో వస్తున్నాడు అంటే మరి ఈయనేమో కొత్త అల్లుడు అనుకుంటున్నాడు ఏమో. ఇప్పుడు బాబు గారు డైరెక్ట్గా రోడ్లు ఏమంటున్నారు, అన్ని చోట చెక్ చేయమని కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు. సార్ రోడ్లన్నీ బయట నీట్గా ఉన్నాయి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు గాల్లో ఎగిరారు, గాల్లో ఆరిపోతారేమో అనుకున్నాము, కానీ దేవుడి దయ వల్ల ఏంటంటే ఇప్పుడు మీ అయ్య మీద చూపించిన దయ వెంకటేశ్వర స్వామి నీ మీద చూపిలా, అందుకని ఇంకా బతికున్నావు, పాపి చిరాయివు అనే విధంగా ఇంకా బతికున్నావు అంటే నువ్వు ఇంకా బతికి ఉండాలి అని చెప్పి బాబు గారు నీకోసమే రోడ్లు వేసినట్టుంది. నేను అనుకున్నాను మా కోసం, మా రాష్ట్ర ప్రజల కోసము 164 సీట్లు ఇచ్చిన వాళ్ళ కోసం ఏమన్నా రోడ్లు వేస్తున్నారేమో బాబు గారు అనుకున్నా ఫస్ట్. అర్రే కాదు, ప్రతిపక్ష హోదా ఎట్లాగో మనం ఇవ్వలే కదా, కనీసం జగన్మోహన్ రెడ్డి బయటకి ప్రజల్లోకి వస్తానంటున్నాడు కదా, రోడ్లన్నీ గుంతలమయం కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏమో గాలిలో తిరిగారు, ఇప్పుడు మాత్రం రోడ్ల మీద వస్తారా అంటే? ఇప్పుడు ఆయన అక్కడ దాకా రోడ్ల మీద వెళ్తే అక్కడ దాకా రోజు బారికేడ్లు కట్టేస్తారా? మళ్ళీ సేమ్ అదే కదా. పోలీసులు కావాలి, బారికేడ్లు కావాలి, పరదాలు కావాలి. ఎక్కడన్నా చెట్లు వచ్చినాయి అనుకోండి, అడ్డం వచ్చినాయి అనుకోండి, చెట్లు లేపేస్తాం. చెట్టు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఏది చెట్లు ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి నరికేశాను అనే మాట మాట్లాడుతున్నారు. అదే ఈ రోడ్డు పక్కన ఉన్నా కూడా ఆయనకి ఇబ్బంది అండి, భయం అండి. చెట్టు చాటు నుండి ఎవరన్నా కాలిస్తే ఏమోనండి, మా భయం మాకుండే. ప్రజలకి నేను సేవ చేస్తా కదా, రేపు కరెంటు బిల్లు పెంచాలన్నా, చెత్త పన్ను వేయాలన్నా కూడా, ఇసుక దోచుకోవాలి అనుకున్నా కూడా, సన్న బియ్యం విదేశాలకు అమ్ముకోవాలి అన్నా కూడా, ఇప్పుడు ఇవన్నీ రోడ్లు బాగుండాలా. ఇవన్నీ కూడా బాబు గారు నీట్గా రోడ్లు వేసారు అంటే రేపు అధికారం, ఇప్పుడు ఈయన చేసిన పనులు ఏమీ లేకుండా బాబు గారు అన్ని నీట్గా అన్ని చేసుకుంటా పోతున్నారు. పంట చేతికి వచ్చే టయానికి ఈయన బయటకు వస్తాడు, తల్లిని లేపుదామా చెల్లిని లేపుదామా ఆ ప్లాన్ల మీద. తల్లి చెల్లిని లేపడం అసలు ఇక్కడ నేను డ్రామాలు ఇవన్నీ చూసాం కదా. మన క్రిస్మస్ రోజు ఏముంది, తల్లి మీద కేసేసిన విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, తల్లికి కూడా తెలుసు. ఎట్లా వచ్చినంత మాత్రం తల్లి బిడ్డ కాకుండా పోతారా? అంటే గొడవలు అయితే తల్లి మీద కేసేస్తారా? మీరు వేసారా మీ తల్లి మీద? ఎందుకు వేస్తారు? మరి ఆయన ఎందుకు వేసాడు చెప్పండి? ఆయన కేసు ఎందుకు వేసాడు? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? నీ దగ్గర లేని ఆస్తి
ఒరే ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటావురా, ఋషికొండమే కట్టావు కనిపించకు. ఇదిగో ఈ రుచికొండ అంటే కనుక ప్రభుత్వం కోసం అక్కడ ప్రభుత్వం సొమ్ముతో ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానమంత్రి ఉండొచ్చు, రాష్ట్రపతి ఉండొచ్చు, లేదంటే మిగతా దేశాల వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు అని చెప్పి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు కదా. మరి పద్దాకలా రుషికొండ అని పుట్టుకుంటారు. కబ్జా చేసి కట్టింది అది 500 కోట్లతో ప్రజా సొమ్ముని మీకు దుర్వినియోగం చేసి మీరు కట్టుకున్నది. లోపల మొత్తం చూపించారు ఎట్లాగా. మీరు ఈయన అన్నాడు కదా, నేను వైజాగ్లో కాపురం పెడతాను, వైజాగే రాజధాని చేస్తాను. అక్కడ ఐఏఎస్ అధికారులకు కూడా చెప్పాడు, వైజాగ్ స్టీల్ మొత్తాన్ని తీసేసి రాజధాని వైజాగ్లో పెడతా అన్నాడు. ఈ మాట్లాడి ఏది ఆయన చెప్పిన మాట్లాడి ఎవరబ్బా సొమ్ము కాదు. రాష్ట్ర రాజధాని కోసము 2014లో ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రాజధాని లేదు అన్న టైంలో గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో దాదాపుగా 26 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల పైగా ఇచ్చారు. మొత్తం ఒకళ్ళే అంటగా ఇచ్చింది, ఒక్కళ్ళు కాదండి. అక్కడ ఇప్పుడు ఆగబా నేను అడుగుతున్నా చెప్పు. మొత్తం ఇచ్చిందంతా ఒకళ్ళే అంట, వాళ్ళ కోసం మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నారంట. దానికి నిధులే వద్దని చెప్పి ప్రపంచ బ్యాంకు కూడా లేఖ రాస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి ఏం చెబుతారు సమాధానం? ఇచ్చిందంత కమ్మోళ్ళేనా? అదే చెప్తుంది. అమరావతి కమరాజధాన కరోనా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఓన్లీ కమ్మోళ్ళే ఉన్నారా? ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇంకెవరు లేరా? 33,000. ప్రపంచ బ్యాంకు ఇప్పుడు ఏదైతే నిధులు ఇస్తుందో ఆ నిధులు ఇవ్వద్దు అంటూ లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు ఇస్తుంది, ఏమన్నా ఆపుతావా? అదే లేఖలు రాస్తున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు లేఖలు రాసావమ్మా. నువ్వు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎట్ట మాట్లాడతావో తెలుసు. నువ్వు లేఖలు రాస్తే ఎట్ట రాదు. ఒరే 10th క్లాస్ పేపర్లు దొంగలు ఇచ్చి రాసినోడివి, నువ్వు లేఖలు రాసినా నువ్వు ఏదన్నా క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నువ్వు హైదరాబాద్ లో నువ్వు చదివిన స్కూల్లో మీ సార్లు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, అందరు చెప్పారు 10th క్లాస్ స్కూల్లో రాయలే. ఈ అన్నయ్య బయట కూర్చోబెట్టి, నాన్న ఇదిగో ఆన్సర్ పేపర్లు చూసుకొని జాగ్రత్త రాసుకో నాన్న. మీ అయ్యే చెప్పాడు, మా వాడు ఎట్టగో చదువు లేదు సంధ్య లేదు, ఆన్సర్ షీట్ ఇస్తే చూసి రాసుకుంటాడు, జాగ్రత్త రాసుకొనియండి అని చెప్పి మీ అయ్య రికమెండేషన్తో అరే స్కూల్లో ప్రిన్సిపల్ని కొట్టిన బతుకురా నీది. 10th క్లాస్ పేపర్లు దొంగలు ఇచ్చి నువ్వు అప్పుడే పోలీస్ అధికారిని కొట్టావు. ఇంకా మాట్లాడితే 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అంటావు. ఒకటి ఇంతకుముందు మాకు చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో, టీవీలో ఒకటే వార్తలు, ర్యాంకులన్నీ మాయే, ఒకటి అనే విధంగా గత 5 సంవత్సరాలుగా నాకు టార్చర్ చూపించావురా. నాకు టార్చర్ చూపించిన దానికి నేను బతికున్నంత కాలం నీకు టార్చర్ చూపించడానికి నేను ఫిక్స్ అయిపోయా. ఇదంతా ఓకే తీసుకోవు. అసలు ముఖ్యంగా నిన్న రోజా బయటకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు, మీకు దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి, మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి, విద్యుత్ ఛార్జీలు తగ్గించేదాకా నా పోరు ఆగదు, నేను వెనకడుగు వెయ్యను అంటుంది కదా. ఎలా చూడాలంటారు? ఏమయ్యా ఎక్కడ ఎమ్మెల్యే చెప్పండి? ఎమ్మెల్యే కాదు కదా, ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కాదు, ఇది మాజీ